అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. విశాఖ సిగలో మరో కలికితురాయి చేరింది. కైలాసగిరిపై ఐకానిక్ స్కైవాక్ గ్లాస్ బ్రిడ్జ్ అందుబాటులోకి వచ్చింది. స్కైవాక్ గ్లాస్ బ్రిడ్జ్ ని వీఎంఆర్డీ అధికారులు ప్రారంభించారు. 55 మీటర్ల పొడవుతో స్కైవాక్ గ్లాస్ బ్రిడ్జ్ ని 7 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించారు. ఇంపోర్టెడ్ జర్మన్ గ్లాస్ తో తయారు చేసిన స్కైవాక్ బ్రిడ్జ్ పై ఒకేసారి 40 మంది సందర్శకులు వెళ్లేలా తీర్చిదిద్దారు. భారతదేశంలోనే పొడవైన కాంటిలీవర్డ్ నిర్మాణంగా గ్లాస్ బ్రిడ్జ్ కు గుర్తింపు దక్కింది. వంతెన పైనుంచి వైజాగ్ నగరం, సముద్ర అందాలు, తూర్పు కనుమలను చూసే అవకాశం ఉంది. సముద్ర మట్టానికి 862 అడుగుల ఎత్తులో ఉన్న స్కైవాక్ గ్లాస్ వంతెనపై సముద్ర అందాలు, తూర్పు కనుమలతో విశాఖ నగరాన్ని వీక్షించవచ్చు. దేశంలో అత్యంత పొడవైన గ్లాస్ బ్రిడ్జ్ ఇదే అంటున్న వీఎంఆర్డీ చైర్మన్ ప్రణవ్ భూపాల్తో మా ప్రతినిధి రవిచంద్ర ఫేస్ టు ఫేస్. వచ్చే పర్యాటకులకు ఒక యూనిక్ అండ్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ను వీఎంఆర్డీ అందుబాటులోకి తీసుకొచ్చింది. కైలాసగిరి కొండపై నిర్మించిన ఫస్ట్ గ్లాస్ బ్రిడ్జ్, ఇండియాస్ లార్జెస్ట్ గ్లాస్ బ్రిడ్జ్ ఇనాగ్రేషన్ పూర్తయింది. ప్రస్తుతం మన దగ్గర వీఎంఆర్డీ చైర్మన్ ప్రణవ్ గోపాల్ ఉన్నారు. మీ హయాంలో ఒక అద్భుతమైన గ్లాస్ బ్రిడ్జ్ పర్యాటకులకు అందుబాటులో వచ్చింది. దీని ప్రత్యేకత ఏంటి? కూటమి ప్రభుత్వం అధికారం వచ్చినప్పటి నుంచి కూడా వీఎంఆర్డీ పరిధిలో అన్ని నియోజకవర్గాల అభివృద్ధి, ఏదైతే మౌలిక సదుపాయాలు కానివ్వండి, అర్హదారులు కానివ్వండి, అదేవిధంగా కానీ మధ్యతరగతి ప్రజలకు అయితే కన్వెన్షన్ సెంటర్లు కూడా తీసుకురావడం కూడా జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్నాన్ని తప్పనిసరిగా ఒక టూరిస్ట్ హబ్గా మార్చాలి, టూరిజంగా డెవలప్ చేయాలని అనేకసార్లు ఆదేశించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు విశాఖపట్నంలో ఏదైతే ఒక లాంగెస్ట్ గ్లాస్ బ్రిడ్జ్, ఇంతవరకు దేశంలో కూడా ఇంత పొడవైన గ్లాస్ బ్రిడ్జ్ ఎక్కడ లేదు, మొట్టమొదటిసారిగా విశాఖపట్నంలో ఈరోజు ఏర్పాటు చేయడం. అదేవిధంగా ఈ యొక్క గ్లాస్ బ్రిడ్జ్ ఒక ప్రత్యేకత ఏంటంటే 250 km/h విండును కూడా ఈరోజు తట్టుకునే విధంగా ఈ యొక్క నిర్మాణం అయితే చేయడం కూడా జరిగింది. దాదాపు 55 మీటర్ల పొడవు, 3 సెంటీమీటర్ల విడ్త్ ఉన్నటువంటిది. ఇది తప్పనిసరిగా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఈ యొక్క గ్లాస్ బ్రిడ్జ్ నిర్మాణం అయితే చేయడం కూడా జరిగింది. తప్పనిసరిగా రానున్న రోజుల్లో ఇదే కైలాసగిరి మీద అనేక టూరిజం ప్రాజెక్టులు కూడా వస్తున్నాయి. ఫిబ్రవరి నాటికల్లా ఏదైతే ఒక త్రిశూల్ ప్రాజెక్ట్ కూడా వస్తుంది. దాదాపు విశాఖపట్నంలో ఏదైతే శంకుచక్రనామాలు ఏవైతే ఉన్నాయో అదేవిధంగా త్రిశూలం కూడా ఆల్మోస్ట్ విశాఖపట్నం సిటీ అంతా కనిపించే విధంగా కూడా దాన్ని కూడా తీసుకురావడం జరుగుతుంది. అదేవిధంగా రుషికొండలో కూడా వాటర్ స్పోర్ట్స్ సంబంధించి కూడా ఈ యొక్క ప్రాజెక్ట్ కూడా తీసుకురావడం జరుగుతుంది. విశాఖపట్నాన్ని వీఎంఆర్డీ పరిధిలో పక్క ఏదో అభివృద్ధి చేస్తాం, అదేవిధంగా టూరిజం మీద కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టడం కూడా జరిగింది. అంటే కైలాసగిరి పైన ఇది ఒక స్పెషల్ అట్రాక్షన్. దీనికి వచ్చే పర్యాటకులు కావచ్చు, లేకపోతే దీన్ని ప్రమోషన్కి సంబంధించినంత ఇప్పటికే చాలా ప్రమోట్ అయింది. దీనికి ప్రత్యేకంగా ఏమి చర్యలు తీసుకుంటాం? అయితే ఇటీవల మేము కూడా తీసుకోవడం జరిగింది. ఏదైతే ఒక వీఎంఆర్డీ పరిధిలో ఉన్నటువంటి ఏవైతే పర్యాటక ప్రదేశాలు ఉన్నాయో కూడా ఒక ఇంటిగ్రేటెడ్ కార్డు తీసుకుంటున్నాం. అంటే పర్యాటకులు కూడా అందుబాటులో ఉండే విధంగా ఒక కార్డు తీసుకుంటే ఏదైతే ఒక కైలాసగిరి కానివ్వండి, అదేవిధంగా ఉడా పార్క్ కానివ్వండి, సెంట్రల్ పార్క్ కానివ్వండి, అదేవిధంగా హెలి మ్యూజియం కాని అన్నీ కూడా ఒకే కార్డు మీద వెళ్లే విధంగా కూడా తీసుకురావడం కూడా జరుగుతుంది. చర్యలు కూడా ఎక్కడికక్కడ భద్రతా చర్యలు కూడా తీసుకోవడం కూడా జరుగుతుంది. ఏది ఒక తీసుకున్నట్టయితే ఈ గ్లాస్ బ్రిడ్జ్ దాదాపు 100 మంది ఒకసారి వెళ్ళొచ్చు, అయినప్పుడు కూడా కేవలం 40 మందిని పంపడం కూడా జరుగుతుంది. సో భద్రతా చర్యలు పక్క తీసుకుంటున్నాం. అదేవిధంగా అందరికీ ముఖ్యంగా పర్యాటకులకి ఒక ఆనందాన్ని, ఆహ్లాదంగా ఈరోజు ఉండాలి కాబట్టి తప్పనిసరి ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేసే విధంగా ఒక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్. ఇటువంటి గ్లాస్ బ్రిడ్జ్ చూడాలంటే విదేశాలు వెళ్ళాలి, కానీ ఈరోజు విశాఖపట్నం వేదికగా ఈరోజు ఉత్తరాంధ్రలో ఇటువంటి ఒక యూనిక్ ప్రాజెక్ట్, ఐకానిక్ ప్రాజెక్ట్ వచ్చింది కాబట్టి ఇటువంటి అందరూ కూడా ప్రజలే కానివ్వండి, అదేవిధంగా విదేశాల నుంచి కూడా రావడం కూడా జరుగుతుంది. ఆనంద్ మహీంద్రా గారు కూడా ఇటీవల ట్వీట్ కూడా చేశారు దీని మీద. సో అనేక డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా విశాఖపట్నం వేదికగా కూడా టూరిజంగా కూడా జరుగుతుంది. అంటే కాంటిలివర్ బ్రిడ్జ్ ఇది చివరికి వెళ్ళేసరికి కొంచెం టిల్ట్ అయినట్టు అనిపిస్తుంటుంది. అంటే వచ్చే టూరిస్టులు కొంత భయపడే అవకాశం కూడా ఉంది. వారికి ఎటువంటి గైడ్ చేయబోతున్నారు? ఆల్రెడీ ఒక గ్లాస్ బ్రిడ్జ్ మీద మనం ఆల్రెడీ ఒక గైడ్స్ అయితే పెట్టడం కూడా జరిగింది. ప్రతి 10 మీటర్లు కూడా ఒక గైడ్ అయితే ఉంటాడు కాబట్టి ఆ లాస్ట్ వెళ్ళేసరికి థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్, ఇంత పెద్ద థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ జరగాలంటే పర్యాటకుడు తప్పనిసరి లాస్ట్కి వెళ్తే ఒక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి గైడ్స్ ఉంటారు. ఎక్కడికక్కడ కూడా మనం గైడ్ చేసుకుంటూ వెళ్తారు కాబట్టి పర్యాటకులు కూడా ఈజీగా ఉంటుంది, ఎక్కడ కూడా భయపడే అవసరం కూడా లేదు. అంటే వ్యూ పాయింట్ నుంచి చూసినప్పుడు మొత్తం ఎన్ని ప్రాంతాలు కనిపించబోతున్నాయి? వ్యూ పాయింట్ నుంచి చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ ఒక సీ ఏదైతే ఉందో సీ లెవెల్ అంతా కనబడుతుంది. దాదాపు లెఫ్ట్ సైడ్ మీకు సాగర్ నగర్ కానివ్వండి, అదేవిధంగా భీమ్లీ వర్క్ కూడా కనిపిస్తుంది. అంటే మార్నింగ్ టైంలో కనుక వస్తే కనుక భీమ్లీ వర్క్ కూడా కనిపిస్తుంది. ఒకవైపు తూర్పు కనుమల అందాలు, మరోవైపు ఆహ్లాదకరమైన బ్రిడ్జ్, వాటిని చూసుకుంటూ వ్యూ పాయింట్ నుంచి ప్రస్తుతం ఏదైతే నేను నిలబడి ఉన్నానో ఇది కాంటిలివర్ బ్రిడ్జ్ వ్యూ పాయింట్. ఇది ఈ వ్యూ పాయింట్ నుంచి చూసినప్పుడు
మొత్తం సిటీ అంతా కూడా ఆల్మోస్ట్ 180 డిగ్రీస్లో కనిపించే విధంగా దీన్ని రూపకల్పన చేశారు. ఓవరాల్గా ఈ బ్రిడ్జ్ అనేది ఒక యూనిక్ రూపం అయితే, మరోవైపు ఇది క్యాండిలేవర్ కావడంతో చివరికి వచ్చినప్పుడు ఎక్కడైతే వ్యూ పాయింట్ దగ్గరకు వచ్చారో వ్యూ పాయింట్ దగ్గరకు వచ్చినప్పుడు ఇది కొంచెం టిల్ట్ అవుతుంది. ఒక విధంగా చివరికి వచ్చిన తర్వాత కొంత భయాన్ని ఆహ్లాదాన్ని కూడా ఇచ్చే ఒక యూనిక్ ఎక్స్పీరియన్స్ ఇది. 40 మంది మాత్రమే ఒకసారిగా వచ్చే ఏర్పాటును భద్రతా చర్యల్లో భాగంగా VMRDA తీసుకుంది. VMRDAకి సంబంధించి ఇది ఒక మంచి ప్రాజెక్టుగా అధికారులు సంబంధించిన అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది. గవర్నమెంట్ శ్రీధర్, రవిచంద్రన్ టీవీ, విశాఖపట్నం.